శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో 7వ అధ్యాయంలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే బ్రహ్మదేవుడు ఆ యజ్ఞాన్ని చెడగొట్టుకున్న వాళ్ళందరి తరపున వెళ్ళి శివుడితో మాట్లాడాడు. నువ్వు కొంచెము పెద్ద మనసు చేసుకుని వీళ్ళందరినీ అనుగ్రహిస్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళి యజ్ఞం పూర్తి చేసుకుంటారు. యజ్ఞం మధ్యలో ఆగిపోవడం మంచిది కాదు కదా, ఆలోచించి మరి అని ఆయన చాలా అడిగారు. కళ్ళు కాళ్ళు పళ్ళు అవన్నీ పోయిన వాళ్ళకి మళ్ళీ అవన్నీ రావాలి, దెబ్బలు తగిలించుకున్న వాళ్ళకి దెబ్బలు తగ్గిపోవాలి, తలలు అవన్నీ పోయిన వాళ్ళకి తలలు రావాలి అవన్నీ. అయితే ఆయన శివుడు మొత్తం విన్నారు. విని ఏది ఎవరికి ఎందుకు రావాలి అని చూసుకుని దాన్ని వాళ్ళకు చెప్పి మరి ఈ కారణానికి అని వీళ్ళకి ఇవి వస్తాయి, ఈ విధంగా వాళ్ళు వాళ్ళ కర్మల్ని పూర్తి చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా దాంతోటే మన వాళ్ళు చాలా సంతోషించారు. ఓహో చాలా సంతోషించి వాళ్ళందరూ ఆయన్ని వెంటబెట్టుకుని మళ్ళీ బ్రహ్మదేవుడితో సహా వెనక్కి తిరిగి వెళ్ళారు. ముందు ఏదో విధంగా కొంత యజ్ఞాన్ని పూర్తి చేసి ఆ యజ్ఞ పశువు యొక్క తలను మేక శిరస్సును తీసుకునొచ్చి మన ప్రజాపతి దక్ష ప్రజాపతి కాయానికి మొండానికి సంధానం చేశారు. దాంతో ఆయన లేచాడు. లేచి ఇప్పుడు సద్బుద్ధి కలిగిన వాడై సుధీహి అయి నిర్వ్యలీకమైన భావంతో నిష్కపటమైన బుద్ధితో మన శివుణ్ణి చూస్తూ ఈ విధంగా అంటూ ఉన్నారు. అక్కడ ఆపాము, అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. దక్షుల వారు ఇప్పుడు పరమేశ్వరుడితో ఏమంటున్నారంటే, భూయాన్ అనుగ్రహ అహో భవతా కృతః మే దండః త్వయా మయి భృతః యత్ అపి ప్రలబ్ధః న బ్రహ్మబంధుషు చ వాం భగవన్ అవజ్ఞా తుభ్యం హరేః చ కుతః ఏవ ధృతవ్రతేషు. ఓ భగవన్, ఓ భగవంతుడా అని శివుణ్ణి పిలిచి దక్షుడేమంటున్నాడంటే, అహో ఓహో యత్ ఏదైతే ప్రలబ్ధః ఏవేవో ప్రగల్భాలన్నీ పలుకుతూ నీ పట్ల అవజ్ఞతతో అజ్ఞానంతో ప్రవర్తించిన మయి నాయందు నాకు త్వయా నీ వల్ల దండః భృతః దండన ఇవ్వడమయ్యింది. నేను తప్పు చేశాను, అందుకు నువ్వు నన్ను శిక్షించావు. అపి అయినా కూడా అక్కడే ఆగలేదు. తప్పు చేసిన నాకు శిక్ష విధించి ఇంకక్కడికి ఊరుకోలేదు. నువ్వేం చేశావంటే, ఇప్పుడు నాకు మళ్ళీ భవతా మీ చేత భూయాన్ అనుగ్రహ కృతః ఎంతో గొప్ప అనుగ్రహం కూడా చెయ్యబడ్డది. అసలు తప్పు చేసిన నాకు దండన ఇచ్చే మీరు ఎంతో ఉపకారం చేశారు, ఎంతో అనుగ్రహం చూపించారు. అక్కడికి ఆగకుండా ఇంకా దాన్ని మించి ఇంకా గొప్ప అనుగ్రహం చూపించి ఇప్పుడు మళ్ళీ ఈ యజ్ఞాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఇచ్చారు. చెయ్యకుండా ఎందుకుంటారు మీరు భగవన్? మీరు వాం మీరిద్దరు, ఎవరెవరు మీరిద్దరు? తుభ్యం మీరు, హరేహే హరి ఈయన శ్రీహరి విష్ణువు, ఈ ఇద్దరికి బ్రహ్మబంధువుల పట్ల అవజ్ఞాన నిరాదరణ అనాదరమే లేదు. బ్రహ్మబంధువులంటే ఎవరు? పేరుకు మాత్రము బ్రాహ్మలు, కానీ కర్మలు మాత్రము బ్రహ్మ విరుద్ధంగా ఎవరికుంటాయో వాళ్ళందరూ బ్రహ్మబంధువులు.
బ్రహ్మపరంగా ఉండాలన్న సంకల్పంతో మొదలుపెట్టి కానీ మధ్యలో మర్చిపోయి, అబ్రహ్మమైన బ్రహ్మాండాన్ని, ప్రపంచాన్ని పట్టుకుని పోయిన వాళ్ళందరూ బ్రహ్మబంధువులు. వేదోక్తమైన వేదవేద్యుణ్ణి పట్టుకోవడం మానేసి, ప్రాపంచికమైన కర్మలతో ప్రాపంచిక అనుభవాలు కోరుకునే వాళ్ళందరూ బ్రహ్మబంధులు. పేరుకు మాత్రం బ్రహ్మ మార్గంలో ఉంటారు కానీ, వేదాలు చదువుకున్నా లేకపోయినా గూడా బ్రహ్మానుభవం కోసం ప్రయత్నం చెయ్యని వాళ్ళందరూ బ్రహ్మబంధులు. ఇటువంటి వాళ్ళ పట్ల కూడా మీకు అవజ్ఞ లేదు, నిరాదరణ లేదు. వీళ్ళను గూడా మీరు వదిలిపెట్టరు, నిర్లక్ష్యం చెయ్యరు మీరిద్దరు. అటువంటిది కుతః ధృతవ్రతేషు, వ్రతాన్ని ఆచరిస్తున్న వాళ్ళ పట్ల, ధృతవ్రతులైన వాళ్ళ పట్ల అవజ్ఞ ఎందుకుంటుంది? పట్టించుకోకుండా ఎందుకుంటారు? తప్పు చేశాళ్లే పోనీ అనుకోని పట్టించుకోకుండా ఉంటే ఎంతో అపకారం జరిగేది నాకు. తప్పు చేశానని చూసి దండించి ముందు, తర్వాత మళ్ళీ సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చారు. వ్రతాన్ని ఆచరిస్తున్న మా వంటి వాళ్ళపైన మేం తప్పులు చేసినా మీరు అనుగ్రహం చూపిస్తారు మీరిద్దరు. బ్రహ్మద్వేషులపైనే ఆదరం చూపించే మీరు, బ్రహ్మాన్ని వ్రతంగా పెట్టుకున్న మా పట్ల నిరాదరణతో ఎందుకుంటారు? విద్యా తపోవ్రతధరాన్ ముఖతః స్మ విప్రాన్, బ్రహ్మ ఆత్మతత్వం అవితుం ప్రథమం త్వం అస్రాక్, తద్బ్రాహ్మణాన్ పరమ సర్వవిపత్సు పాసి, కాలః పశూనివ విభో ప్రగృహీత దండః. ఓ ప్రభో, ఓ విభో, ఓ పరమా, మీరు ముందు బ్రహ్మాత్మతత్వాన్ని, బ్రహ్మాత్మైకత్వాన్ని అవితుం రక్షించడం కోసం ప్రప్రథమంగా త్వం మీరే, మీ ముఖతః మీ ముఖం నుండి విద్యా తపోవ్రతధరులైన, విద్యాధరులు, తపోవ్రతధరులు, విద్యను ధరించే వాళ్ళు జ్ఞానులు, తపోవ్రతాన్ని ధరించే వాళ్ళు వైరాగ్యంతో ఉన్నవాళ్ళు. జ్ఞాన వైరాగ్యాలను వ్రతంగా నియమంగా ధరించే వాళ్ళైన విప్రులను మీ ముఖం నుంచి అస్రాక్ సృష్టించారు. ఎందుకు విప్రులను విశేషంగా ప్రజ్ఞ అభ్యాసం చేసే వాళ్లను ఎందుకు సృష్టించారు అంటే బ్రహ్మాత్మతత్వాన్ని రక్షించడం కోసం. అయితే ఈ విధంగా మీ ముఖం నుంచి వచ్చిన బ్రాహ్మలు ఆ పనిలో ఉండగా, బ్రహ్మాత్మతత్వాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉన్న సమయంలో వాళ్ళకేమైనా ఆపదలు, విపత్తులు కలిగితే అటువంటి సర్వ విపత్తుల నుండి ఆ బ్రాహ్మలను మళ్ళీ మీరే పాసి రక్షిస్తూ ఉంటారు. ఒకవేళ బ్రహ్మాత్మతత్వాన్ని ప్రవర్తింపచెయ్యనివ్వక దాన్ని అడ్డుకునే శక్తులేవైనా ఉంటే మళ్ళీ మీరే పశుపాలుడిలాగా, పశువులలాగా పాశాలకు బద్ధులై ప్రాపంచికమైన కర్మలతో ఉండి, మోహపాశాలతో ఉండి, ధర్మపాశాలతో ఉండి, బంధాలని రకరకాల పాశములతో కట్టుబడి ఉన్న పశువులను పాలించడం కోసమే, కట్టుదప్పిపోయిన పశువులను మళ్ళీ క్రమశిక్షణలో పెట్టడం కోసమే, దారిలో పెట్టడం కోసమే ఓ విభో మీరు మళ్ళీ దండాన్ని ధరిస్తారు, దండధరులై ఉంటారు, శిక్షణ ఇస్తారు, శిక్షా ఇస్తారు, శిక్షణ ఇస్తారు. ఎందుకు? మార్గం తప్పిపోయిన వాళ్ళను మళ్ళీ సన్మార్గంలో నిలబెట్టడం కోసం. అదే సన్మార్గంలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఆపద కలిగితే దాన్ని మళ్ళీ ఆ ఆపదల్లో నుంచి వాళ్ళను రక్షిస్తూ ఉంటారు. ఈ విధంగా సన్మార్గంలో ఉన్న వాళ్ళను ఆ సన్మార్గాన్ని నిలబెట్టడం కోసం మీరే సృష్టించారు. మీరు అస్రాక్, మీరు పాసి, మీరు
దండధరులు. కాబట్టి అస్రాక్ కంటే సృష్టించారు. పాసి రక్షిస్తుంటారు. స్థితి చేస్తూ ఉంటారు. దండధరులై శిక్షిస్తూ ఉంటారు. ఈ విధంగా సృష్టి స్థితి లయలన్నీ మీరే చేస్తూ ఉన్నారు. ఇవన్నీ గూడా మళ్ళీ ఈ 3 పనులు కూడా ఎందుకు అంటే బ్రహ్మాత్మ తత్వాన్ని నిలబెట్టడం కోసమే. ఇదంతా అనుగ్రహమే. శిక్ష అనుగ్రహమే, శిక్షణ అనుగ్రహమే. పశువుల్లాగా ఉన్న వాళ్ళను రక్షించడం కోసమే. యః అసౌ మయా అవిదిత తత్వదృశా సభాయాం క్షిప్తః దురుక్తి విసిఖైః విగణయ్య తత్మాం అర్వాక్ పతంతం అర్హత్తమ నిందయా అపాత్ దృష్ట్యా ఆర్ద్రయా సహ భగవాన్ స్వకృతేన తుష్యేత్. నేను ఆ సభలో నిండు సభలో ప్రజాపతుల సభలో మీరు కూర్చుని ఉంటే అవిదిత తత్వదృష్టి లేదు నాకప్పుడు. యథార్థ తత్వజ్ఞానం లేక, తత్వజ్ఞానం లేక, ఆత్మతత్వ జ్ఞానం లేక ఉన్న నేను ఆ విధంగా అవిదితమై ఉన్నాను. అప్పుడు ఆ విద్య, ఆత్మ విద్య నాకు లేక ఉన్న మయా నా చేత యః అసౌ ఏ మీరైతే దురుక్తి విసిఖైః క్షిప్తః దురుక్తులు దుర్మార్గమైన మాటలన్నీ శిఖలలాగా బాణాల్లాగా నేను విసురుతుంటే వాటన్నింటినీ విన్నారు. విని బిగణయ్య వాటిని పట్టించుకోకుండా పోనీ అక్కడికే ఉండొచ్చు గదా! ఉండక తత్మాం ఆ నన్ను మళ్ళీ మీరే ఆర్ద్రయా దృష్ట్యా దయాపూరితమైన దృష్టితో, ఆర్ద్రమైన దృష్టితో, చూపులతో అర్హత్తములైన మిమ్మల్ని నిందించిన నా పట్ల మళ్ళీ అర్హత్తములు పూజనీయమైన వాళ్ళందరిలోకి ఉత్తమము మీరు. పూజనీయులందరిలోకి పూజనీయమైన మిమ్మల్ని నిందించడం వల్ల నాకు కలిగేదేమి? నేను అర్వాక్ పతంతమైపోయేవాణ్ణి, నరకంలో పడిపోయేవాణ్ణి. అటువంటి నా పైన మీరు దయ చూపించి, ఆ భగవంతుడు మీరు నన్ను అపాత్ పాతి రక్షతీతని రక్షించారు. దీనికి నేను మీకేమి చేయగలను? 1 చేశారా? 2 చేశారా? ఎన్ని చేశారు? 1 అందరి ముందు మిమ్మల్ని తెలిసి తెలియక నానాకమైన మాటలన్నీ అంటే, మీరు నన్ను తిరిగి ఏమైనా అనొచ్చు. అనలేదు. అసలా మాటలు పట్టించుకోలేదు. అదే మీరు నా పట్ల చేసిన ఎంతో గొప్ప అనుగ్రహం. అక్కడికి ఊరుకోకుండా మళ్ళీ మిమ్మల్ని అన్నందుకు నేనే కదా పతనమైపోయింది మధ్యలో. మిమ్మల్ని అంటే మీకేమైనా కష్టమో, నష్టమో కలిగిందా? మీరు జారిపోకుండా అట్లానే ఉన్నారు. పతనమవ్వకుండా, చ్యుతమవ్వకుండా అచ్యుతమై ఉన్నారు. జారిపోయిందెవరు? నేనే. ఇంకా జారి నరకంలో పడిపోకుండా దయతో మళ్ళీ మీరే నన్ను కాపాడారు. మళ్ళీ ఇంకా ఒకటి చేశాను నేను. ఎన్ని చేశాను నేను? 1 సభలో మిమ్మల్ని నిందించాను. అక్కడికి ఆగలేదు. తర్వాత మళ్ళీ అంతే కోపంతో మా ఇంటికొచ్చి ఇంకో పెద్ద యజ్ఞము మీరు లేకుండా చేసుకున్నాను. అప్పటికి గూడా మీరు పట్టించుకోలేదు. ఇంక అక్కడికి ఆగలేదు. మళ్ళీ ఇంకొక మహాయజ్ఞాన్ని, ఇంక అంతకన్నా పెద్ద యజ్ఞాన్ని మళ్ళీ మీరు లేకుండా మొదలుపెట్టాను. ఇప్పటికి గూడా మీరేమనలేదనుకోండి, ఇంక ఇట్లానే చేసుకుంటూ పోతాను. దాంతో ఇంకా అధమంగా జారిపోతాను. అట్లా కాకుండా మీరేం జేశారు, దయతో ముందు ఒకసారి, 2 సార్లు ఊరుకున్నారు పట్టించుకోకుండా. అదే గొప్ప దయ. కాక మళ్ళీ నేనింకా జారిపోకుండా దయతో నా తల తీసేశారు. దాంతో ఏమైంది? ఈసారి నాకు జ్ఞానోదయం అయింది. ఇప్పుడు మళ్ళీ జారిపోకుండా నిలబడేందుకు, అక్కడి నుంచి పైకి వెళ్ళేందుకు అవకాశం ఇచ్చారు. 1 చేశారా? 2 చేశారా? ఎన్ని అవకాశాలిచ్చారు నాకు. దీనికి నేనేం చేయగలను మీకు? ఏమీ చేయలేను. మీరు నా పట్ల చూపించిన ఇంతటి అనుగ్రహానికి, ఇన్ని సార్లు చూపించిన అనుగ్రహానికి నేనేమీ చేయలేను.
మీరే సహ భగవాన్, ఆ భగవంతుడు తనకు తానే చేసిన స్వకృతమైన ఈ కర్మకు తానే సంతోషించాలి. మీరు చేసిన దానికి మీరే సంతోషించాలి. మీ సంతోషం కోసము నేను చేయగలిగిందేమీ లేదు అని మన దక్షుడు చెప్పాడు. అప్పుడు మన మైత్రేయుల వారు మనకేం కథ చెప్తున్నారంటే, క్షమా అపి ఏవం సహ మీఢ్వాంసం బ్రహ్మణా చ అనుమంత్రితః కర్మ సంతానయామాస సోపాధ్యాయ ఋత్విగాదిభిః. ఏవం ఈ విధంగా సహ మన దక్ష ప్రజాపతి మీఢ్వాంసం క్షమ మన శివుణ్ణి కోరిన కోరికలను ఇంకా అనంతంగా కురిపించి ముంచెత్తేవాడైన శివుణ్ణి ఈ విధంగా క్షమించమని అడిగి, ఆ తర్వాత బ్రహ్మణ అనుమంత్రితః బ్రహ్మగారిని అనుమతి కోరుకుని, ముందు తప్పు చేశాను క్షమించండి అని శివుడికి చెప్పి, తర్వాత బ్రహ్మదేవుణ్ణి మరి యజ్ఞము పూర్తి చేయడం కోసము అనుమతించమని అడిగి, ఆయన అనుమతితో మన దక్షుడు ఉపాధ్యాయ ఋత్విగాదిభిః, ఉపాధ్యాయులు ఋత్వికులు మొదలుగా అక్కడున్న ఋషులు మునులందరితో పాటు కలిసి ఆ కర్మను సంతానయామాస, సంతానము అంటే సమ్యక్‌గా తనోతి ఇతి అని విస్తరింప చేయడము. ఇంకా ఆ కర్మను వ్యాప్తి చేస్తూ వెళ్ళాడాయన. అక్కడ కథాపరంగా యజ్ఞము చేస్తూ ఉన్నాడు. అప్పుడు చేస్తూ వైష్ణవం యజ్ఞ సంతత్యై త్రికపాలం ద్విజోత్తమాః పురోడాసం నిరవపన్ వీర సంసర్గ శుద్ధయే. మన ద్విజోత్తములున్నారు అక్కడ. ఈ రకరకాల యజ్ఞాలన్నీ, నిరీశ్వర యాగాలన్నీ చేసుకుంటూ కళ్ళు, కాళ్ళు, పళ్ళన్నీ పోగొట్టుకున్న వాళ్ళు. రకరకాలుగా రాళ్ళు, రప్పలు పెట్టి కొడుతుంటే దెబ్బలు తిన్న వాళ్ళందరున్నారు. ఇప్పుడు వాళ్లకు ఆరోగ్యాలొచ్చాయి. కానీ మాత్రము శారీరకంగా వాళ్ళెట్లా ఉన్నా గూడా మానసికంగా శుద్ధి పోయింది గదా! నష్టమైపోయింది. అనవసరంగా వాళ్ళ మనసు కదిలింది. విశేషంగా కదలడాన్ని వీరత్వం అని పిలుస్తారు. కదలడము. ఎంతగా మనసులు కదిలిపోయాయంటే, శుద్ధి మొత్తము చెడిపోయి ఉన్నది. చిత్తశుద్ధి లేకుండా ఉన్నారు వాళ్ళు. ఇంతకు ముందు విశేషంగా కంపించిపోతున్న మనసులతో వాళ్ళు ఏవేవో కర్మలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు, అటువంటి కంపనలతో, కదలికలతో సంసర్గము కూడి ఉండి అంతఃకరణమంతా అశుద్ధిగా ఉన్నది గాబట్టి, దాన్ని ముందు శుద్ధి చేసుకోవడం కోసం మన ద్విజోత్తములేం జేశారంటే, యజ్ఞ సంతత్యై ముందు బుద్ధి శుద్ధి గావాలి. తర్వాత యజ్ఞము విస్తరించాలి. దీనికోసము త్రికపాలమన్న, వైష్ణవమన్న పురోడాశాన్ని, పురోడాశము అంటే ముందు ఏది హవిస్సుగా సమర్పిస్తారో అది. దాన్ని మన విష్ణువు కోసము యజ్ఞము సంపన్నమవ్వడం కోసము నిరవపన్ వాళ్ళు హవిస్సుగా సమర్పిస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే, అధ్వర్యుణా ఆత్త హవిషా యజమానః విశాంపతే ధియా విశుద్ధయా దధ్యౌ తథా ప్రాదురభూత్ హరిః. ఓ విశాంపతి విదురా, అప్పుడేం జరిగిందంటే, ఇంక యజ్ఞ సమయంలో యజ్ఞము విస్తరించాలని, యజ్ఞము చక్కగా జరగాలి అని మన వాళ్ళందరూ ముందు విష్ణువుకు చేయవలసిన హవిర్భాగ అర్పణ చేస్తూ ఉన్నారు. మన అధ్వర్యుడు హవిష్ని
ఆత్తము ఎత్తి పట్టుకున్నారు చేత్తో. మన అధ్వర్యుడు హవిస్సులను పట్టుకుని నుంచుంటే, మన యజమానుడు, మన దక్షుడు ఆయన కూడా అధ్వర్యుడితో పాటు నిలబడి, విశుద్ధయా ధియా, విశేషంగా ఇప్పుడు బుద్ధి శుద్ధి అయి ఉన్నదాయనకి. దాంతో ఆయన ఆ హవిస్సులను దద్యౌ, ఆ యాగాగ్నిలో వేశారు. ఇంక తథా అప్పుడు మన హరిహి ప్రాదురభూత్, విష్ణువు ప్రాదుర్భవించారు. అప్పుడాయన అప్పుడొచ్చారు. అంతవరకు లేరు. అంతకన్నా ముందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు అక్కడ కనిపించకుండానే, వాళ్ళు లేకుండా ఎటుపోతారు? వాళ్ళంతటా ఉంటారు. అక్కడ గూడా ఉన్నారు గానీ, వాళ్ళన్ గురించిన ఆలోచన లేకుండానే, వీళ్ళు చూడట్లేదు కాబట్టి వాళ్ళు కనిపించట్లేదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు సంబంధం లేకుండా ఏవేవో కర్మలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మ, శివుడు వచ్చేసరికి, బుద్ధి శుద్ధి అయ్యేసరికి దక్షుడికి విష్ణువు కూడా గోచరించాడు. ఇవన్నీ మళ్ళీ మనం జాగ్రత్తగా అర్థమేంటని చూసుకుందాము. అప్పుడేం జరిగిందంటే కథాపరంగా, తదా స్వప్రభయా తేషాం జ్యోతయంత్యా దిశః దశ ముష్ణన్ తేజః ఉపానీతః తార్క్ష్యేణ స్తోత్రవాజినా. తదా ఇంకప్పుడు మన స్తోత్రవాజినా, స్తోత్రవాజి అంటే స్తుతులతో వేగంగా కదిలేవాడు, వేదాలన్న రెక్కలతో ఉన్నవాడు మన తార్క్ష్యుడు, గరుత్మంతుడు. వాజి అంటే అశ్వం అని కూడా అర్థం ఉంది. అందుకనే వేగం అని చెప్పుకున్నాం, ఆశు అని. స్తోత్రాలన్నీ మంత్రాలు, వేద మంత్రాలే రెక్కలుగా ఉన్న గరుత్మంతుడు చేత మన విష్ణువు ఆ యజ్ఞం దగ్గరికి ఉపానీతః తీసుకుని రాబడ్డారు. మన గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని మోస్తూ వచ్చారు వేదాలన్న రెక్కల పైన. ఆ వచ్చిన శ్రీ మహావిష్ణువు ఎట్లా ఉన్నారు? ఆయన జ్యోతులతో, ఆయన ప్రభలతో, కళలతో, కాంతులతో దశ దిక్కులను నింపుతూ ఉన్నారు. ఎంతటి కాంతులతో ఉన్నారంటే, ఆయన తన స్వప్రభతో, ఆయన స్వయం ప్రభతో, తదా అప్పుడు ఆయన అక్కడికి వచ్చేసరికి, ఆయన కనిపించేసరికి ఆయన కళలు, కాంతులు ఎంత ఉన్నాయంటే, వాటితో అక్కడ ఉన్న తేషాం అందరి యొక్క తేజస్సులు ముష్ణన్ అపహరింపబడుతూ ఉన్నాయి. ఆయన కాంతుల్లో మిగిలిన వాళ్ళ తేజస్సులేవి తెలియట్లేదు. సూర్యుడి ముందు దీపాల్లాగా. దీపం అంతకన్నా ముందు చీకట్లో బాగానే ప్రకాశించుండిండొచ్చు. కానీ ఆ దీపము సూర్యుడి ముందు పెడితే ఎంత వెలవెలపోతుందో ఆ విధంగా ఉన్నారు అక్కడున్న వాళ్ళందరూ. అంతటి జ్యోతులతో వచ్చారు విష్ణువు. ఆయనెట్లా ఉన్నారు? శ్యామః హిరణ్యరసనః అర్కకిరీటజుష్టః నీలాలక భ్రమరమండిత కుండల ఆస్యః కంబు అబ్జ చక్ర శర చాప గద అసి చర్మ వ్యగ్రైః హిరణ్మయ భుజైః ఇవ కర్ణికారః. ఆయన శ్యామల వర్ణంలో ఉన్నారు, శ్యామాంగమై ఉన్నారు. హిరణ్య రసనః, హిరణ్య రసనాధామము బంగారపు మొలనూలుతో ఉన్నారు, బంగారపు మొలతాడు కట్టుకునున్నారు. అర్క కిరీట జుష్టః, ఆయన కిరీటంలో సూర్యులను రత్నాలుగా ఉంచుకున్నారు. ఆయన కిరీటానికి ఆదిత్యులే రత్నాలుగా పొదగబడి ఉన్నారు. ఆ విధంగా ప్రకాశిస్తున్నారు. ఆయన హాస్యము ముఖం ఎట్లా ప్రకాశిస్తున్నది అంటే, నీలాలకలున్నాయి, నల్లటి ముంగురులతో ఉన్నారు. ఆ నల్లటి ముంగురులు భ్రమరాల్లాగా, తుమ్మెదల్లాగా అలల్లాడుతూ ఉంటే, వాటితో పాటు కుండలములతో, చెవులకు పెట్టుకున్న కుండలములతో మండితమై ప్రకాశిస్తూ ఉన్న ముఖము.
నల్లటి ముంగురులు తుమ్మెదల్లాగా నాట్యమాడుతుంటే, చెవులకు పెట్టుకున్న బంగారపు రత్నాలు పొదిగిన కుండలాల కాంతులు బుగ్గల పైన ప్రతిఫలిస్తుంటే, ఎంతో అందమైన ముఖముతో ఉన్నారు. ఆయన హిరణ్మయమైన భుజములతో, బంగారు ఆభరణాలు ధరించిన చేతులతో రకరకాల ఆయుధాలను ధరించారు. ఏమి ఆయుధాలు అంటే కంబు, ఒక చేయితో శంఖము, ఒక చేయితో అబ్జము, పద్మము, ఒక చేయితో చక్రము, ఒక చేయితో శరము, బాణము, ఒక చేయితో చాపము, ధనుస్సు, ఒక చేయితో గద, ఒక చేయితో అసికత్తి, ఒక చేయితో డాలు. మొత్తం ఇవన్నీ ఎవరైనా లెక్కబెట్టుకుంటూ ఉంటే తెలుస్తుంది. 8 భుజాలతో ఉన్నారాయన. అష్టభుజములతో, ఒక్కొక్క భుజముతో ఒక్కొక్క ఆయుధాన్ని, ఆభరణాన్ని ధరించి ఉన్నారు. ఆయన చూస్తూ ఉంటే ఎట్లా ఉన్నారు? కర్ణికారః ఇవ. ఏదో కొండగోగు చెట్టులాగా ఉన్నారు. నల్లటి చెట్టుకి పసుపచ్చటి పువ్వులతో చాలా అందంగా ఉంటుంది. అటువంటి చెట్టులాగా అందంగా కనిపిస్తూ ఉన్నారు. ధగధగా మెరుస్తూ ఉన్నారు. వక్షసి అధిశ్రిత వధూః వనమాలి ఉదారహాస అవలోక కళయా రమయన్ చ విశ్వం పార్శ్వభ్రమత్ వ్యజన చామర రాజహంసః శ్వేత ఆతపత్ర శశినా ఉపరి రజ్యమానః. ఆయన వక్షసి, వక్షస్థలంలో అధిశ్రిత వధూః, శ్రీ మహాలక్ష్మి అధివసించి ఉన్నది. వనమాలతో ఉన్నారాయన, వనమాల ధరించి ఉన్నారు. ఉదారమైన విశాలమైన హాసము, చిరునవ్వులతో, అవలోకనములు చూపులతో, విశాలమైన కన్నులతో, విశాలమైన చూపులతో, విశాలమైన నవ్వులతో, ఆ కళలతో ఉన్నారు. వీటన్నింటితో ఆయన ఏం చేస్తున్నారంటే విశ్వాన్ని రమింపజేస్తూ ఉన్నారు. రమతో కలిసి ఉన్నారు. ఆయన పార్శ్వ భ్రమత్ వ్యజన చామర రాజహంసః, ఆయన పార్శ్వములలో అటు ఇటు ఆయనకు రెండు వైపులా భ్రమత్ కదులుతూ ఉన్న వింజామరలున్నాయి, చామరములు. ఆ వ్యజన చామరములు ఎట్లా ఉన్నాయి అంటే రాజహంసల్లాగా ఉన్నాయి. తెల్లగా స్వచ్ఛంగా ఉన్న వింజామరలు ఆయనకు రెండు వైపులా కదులుతూ ఉన్నాయి. ఆయనకు వీవనలు వీస్తూ ఉన్నాయి. ఉపరి పైన, ఆయన తలపైన శ్వేతాత పత్రము శశిలాగా ఉన్నది. తెల్లటి గొడుగు చంద్రుడిలాగా ఆయన తలపైన ఉన్నది. ఆయనకు ఇరువైపులా రాజహంసల్లాగా తెల్లగా స్వచ్ఛంగా ఉన్న వింజామరలు కదులుతూ ఉన్నాయి. ఇవన్నీ ఛత్రము, చామరము, ఇవన్నీ రాజలాంఛనాలు. ఆయన రాట్టై వచ్చారు, ఆయన విరాట్టై వచ్చారు, ఆయన స్వరాట్టై వచ్చారు, ఆయన రాజుగా వచ్చారు విశ్వాన్ని రమింపచేయడం కోసము. ఆ విధంగా రజ్యమానః, రాజిల్లుతూ ఉన్నారు. తం ఉపాగతం ఆలక్ష్య సర్వే సురగణాదయః ప్రణేముః సహసా ఉద్ధాయ బ్రహ్మ ఇంద్ర త్ర్యక్ష నాయకాః. మన సురగణాదయః, సురగణాలు మొదలైన వాళ్ళందరూ, ఋషులు, ఋత్వికులు, మిగిలిన వాళ్ళందరూ ఎవరెవరున్నారో అందరూ, బ్రహ్మ ఇంద్ర త్ర్యక్ష, బ్రహ్మ, ఇంద్రుడు, త్రియక్షములు 3 కన్నులతో ఉన్నవాడు శివుడు, వీళ్ళందరితో పాటు వీళ్ళు నాయకులుగా, వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ ముందుంటే వీళ్ళ వెనకాల మన దేవతలు, ఋషులు, మునులు, ఋత్వికులు వాళ్ళందరూ సర్వే ఉపాగతం తం ఆలక్ష్య, ఆ విధంగా వచ్చిన శ్రీ మహావిష్ణువును చూసి సహసా ఉద్ధాయ, వెంటనే లేచి ప్రణేముః, నమస్కారం చేశారు. తత్తేజసా హతరుచః సన్నజిహ్వాః ససాధ్వసాః మూర్ధ్నా
ధృతా అంజలిపుటాః ఉపతస్తుః అధోక్షజం. మన వాళ్ళు ఎట్లా ఉన్నారు? లేచి నిలబడ్డారు, నమస్కారం చేస్తున్న వారు ఎట్లా ఉన్నారంటే, దేవతలు వాళ్ళందరూ ససాధ్వసా భయంతో, ఉద్వేగంతో ఉన్నారు. సన్నజిహ్వాః ఆ ఉద్వేగంతో వాళ్ళకు మాటలు గూడా రావట్లేదు. నోరు పెగలట్లేదు. నాలుక కదలట్లేదు. ఆయన తేజస్సు ముందు వీళ్ళ తేజస్సులన్నీ, వాళ్ళ రోచులు, ప్రకాశాలన్నీ హతమైపోతే, కళావిహీనంగా ఉన్నారు వాళ్ళు. మాట్లాడడానికి నోరు రావట్లేదు. భయపడుతూ ఉన్నారు. ధృతాంజలిపుటాః చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నారు. తల వంచి చేతులు జోడించి నమస్కరిస్తూ అధోక్షజం ఉపతస్థుః అధోక్షజుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఆయన కిందికి చూస్తూ ఉన్నారంటే ఏమి అర్థము? వీళ్ళందరికన్నా ఆయన పైన ఉన్నారు అని అర్థము. ఆయన అంతగా వ్యాపించి ఉంటే, వీళ్ళ వైపుకి కిందికి చూస్తూ ఉంటే, వీళ్ళందరూ ఆయన చుట్టూ నిలబడ్డారు. అపి అర్వాకువృత్తయః యస్య మహి తు ఆత్మభువాదయః యథామతి గృణంతి స్మ కృతానుగ్రహ విగ్రహం. ఆత్మభువుడు, మన స్వయంభువుడు, బ్రహ్మదేవుడు, ఆదయః మొదలుగా కలిగిన వాళ్ళందరూ యస్య మహితు ఎవరి మహాత్యాన్ని పూర్తిగా తెలుసుకోలేని వాళ్ళో, ఆ మహత్తును కళ్ళ ముందు చూస్తూనే ఉన్నారో, వాళ్ళందరూ అర్వాకురుతయః అవాక్కయ్యి వాళ్లకు మనసులో మాటలన్నీ ఆగిపోయినా కూడా, ఇంతకుముందు బానే మాట్లాడేవాళ్ళు, ఇంతకుముందు మనోవృత్తులన్నీ బానే ఉండేవి. ఇప్పుడే ఈయనను చూస్తే అసలు ఏం చెయ్యాలో తోచట్లేదు వాళ్లకు. అపి అయినా కూడా యథామతి వాళ్లకు బుద్ధికి తోచినంత, వాళ్ళ శక్తి మేరకు కృతానుగ్రహ విగ్రహం, వీళ్ళ మీద అనుగ్రహాన్ని చూపించడం కోసమే ఈ విగ్రహాన్ని, మూర్తిని కృతము ధరించిన వాణ్ణి, వీళ్లకు అనుగ్రహం కలిగించడం కోసమే రూపాన్ని పుచ్చుకుని సాకారంగా వచ్చారాయన. ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఆయన్ని నిర్గుణంగా దర్శనం చేయలేరు. వాళ్ళకి ఇంకా పూర్తిగా ఆత్మతత్వ విజ్ఞానం లేదు. కాబట్టే వీళ్ళ గుణాల్ని బట్టి ఆయన సాకారంగా కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు తదనుగుణంగా ఆయన్ని గృణంతి స్మ, ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకిక్కడి నుంచి అందరూ ఆయన్ని స్తోత్రం చేస్తారు. మిగిలిన అధ్యాయమంతా వాళ్ళు చేస్తూ ఉన్న స్తుతి. దక్షః గృహీతార్హణ సాధనోత్తమం యజ్ఞేశ్వరం విశ్వసృజాం పరం గురుం సునందన నందనాది అనుగైః వృతం ముదా గృణన్ ప్రపేదే ప్రయతః కృతాంజలిః. ముందు దక్షుడికి అవకాశము, దక్షుడి యజమాని కాబట్టి ముందు ఆయన భగవంతుడికి నమస్కారం చేస్తూ ఉన్నారు. మన దక్షుడు ఉత్తమమైన అర్హణ సాధనాలను, పూజా సామగ్రిని గృహీతం పుచ్చుకుని వచ్చి, రకరకాల పూజా ద్రవ్యాల్ని తీసుకుని వచ్చి, ఆ యజ్ఞేశ్వరుడైన వాడికి, విశ్వసృక్కులంటే ప్రజాపతులకు పరమ గురువైన వాడికి, ఇప్పుడు సునందనుడు, నందనుడు మొదలైన వాళ్ళందరూ ఆయన చుట్టూ నిలబడి ఉంటే, మన శ్రీ మహావిష్ణువు చుట్టూ నందనుడు, సునందనుడు వాళ్ళందరూ ఉండగా, వాళ్ళందరితో పాటు పరివేష్టించి ఉన్నవాడికి ముదా ఎంతో ముదముతో, ప్రయతః ఏకాగ్ర చిత్తంతో, కృతాంజలి అయి చేతులు జోడించి, గృణన్ ప్రపేదే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విధంగా స్తుతి చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, శుద్ధం స్వధామ్ని ఉపరత అఖిల బుద్ధి అవస్థం చిన్మాత్రం ఏకం అభయం ప్రతిసిద్ధ్య మాయాం
తిష్టన్ తయా ఏవ పురుషత్వం ఉపేత్య తస్యాం ఆస్తే భవాన్ అపరిశుద్ధః ఇవ ఆత్మతంత్రః. మీరసలెవరు? శుద్ధమై ఉన్నారు. మీరెక్కడుంటారు? స్వధామ్ని. మీ స్థితిలో మీరుంటారు. మీరు రకరకాల బుద్ధి అవస్థల్లో ఉండరు. మీ స్వస్థితిలో మీరుంటారు. అఖిల బుద్ధి అవస్థలన్నీ ఉపరతము. నశించి ఉంటాయి. మీ దగ్గర బుద్ధి వృత్తులుండవు. మీరు మీ స్థితిలో ఉంటారు. మీ స్థితిలో మీరెట్లా ఉంటారు? మీ స్థితి అంటే సత్. ఆ సత్‌లో మీరెట్లా ఉంటారు? చిత్‌గా మాత్రం ఉంటారు. సచ్చితై ఉన్నారు మీరు. అభయమై ఉన్నారు. ఆనందము. సచ్చిదానందమై ఉన్న మీరు ఆ మాయను ప్రతిషేధించి ఊరికనే మీ పాటికి మీరు తిష్టన్ ఉండి కూడా మళ్ళెందుకో గాని తయా ఏవ పురుషత్వం ఉపేత్య అదే మాయను పుచ్చుకుని పురుషత్వాన్ని పొంది తస్యాం ఆ మాయలోనే ఆస్తే ఉన్నట్టుగా కనిపిస్తారు. ఆ మాయను పుచ్చుకుని ఆ మాయలో ఉంటూ అపరిశుద్ధంగా ఇవ ఉన్నట్టుగా కనిపిస్తారు. ఎందుకో మరి? మీరసలు ఆత్మతంత్రులై ఉన్నారు. ఇప్పుడేమో అనాత్మ తంత్రాలతో, పురుష తంత్రాలతో కనిపిస్తారు. మీరసలు శుద్ధమై ఉన్నారు. మరెందుకో అపరిశుద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తారు వీటన్నిటితో గుణాలతో కలిసి. మాయను ప్రతిషేధించి ఉన్నారు. మాయను ధరించి ఉంటారు. ఈ రకంగా అన్ని విధాలుగా మీరే ఉన్నారు. చిదచిత్తుగా మీరే సదసత్తుగా ఉన్నారు. అసలు ఆత్మతంత్రము మీరు వస్తుతంత్రంగా ఉంటారు. యథార్థంగా ఉంటారు. అయితే పురుషతంత్రంగా చూసేవాడి చూపును బట్టి రకరకాలుగా పురుషత్వాన్ని పొందుతారు. చూసేవాడి చూపును బట్టి పురుషత్వాన్ని పొంది పురుషతంత్రంగా, బుద్ధితంత్రంగా ఉన్న మీరు ఆ బుద్ధితంత్రాలేవీ లేకుండా అసలు ఉండడం మాత్రం ఆత్మతంత్రంగా ఉంటారు అని చెప్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన శ్లోకము. ఆత్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఎంతో ధ్యానం చేయవలసిన విషయము. అసలిది మామూలుగా ఇది ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకుందాం. ఎంత ముఖ్యమైన శ్లోకం రాశారో ఇక్కడ వ్యాసుల వారు. ఉంటే సాకారంగా రూపాలను వర్ణిస్తూ ఉంటారు. మన వ్యాసుల వారు భాగవతాదుల్లో, ముఖ్యంగా భాగవతంలో ఆయన ఒకవేళ వర్ణన మొదలుపెడితే చూసేవాడి చూపును బట్టి, చూసేవాడి గుణాన్ని బట్టి సగుణంగా, వీడి గుణానికి అనుగుణంగా అక్కడ సాకారంగా రూపాలున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అదంతా పురుషతంత్రము, బుద్ధితంత్రము. అయితే ఆ రకంగా సాకారంగా కనిపిస్తూ ఉంటే కూడా దాని వెనకాల ఉన్న నిరాకార నిర్గుణ తంత్రాన్ని, నాలో గుణాలు నశించి ఉండగా సాకారంలో నుంచే నిర్గుణ ఆత్మ తత్వాన్ని తెలుసుకోవడం ఎట్లా అని చూపించడానికి ఎక్కువగా శ్లోకాలు కనిపించవు మనకి. అక్కడక్కడ ఉంటాయి. ఎవరైతే గుణాలలో ఉండి సాకారంగా మూర్తులను ఉపాసన చేస్తున్న వాళ్ళున్నారో, వాళ్ళు ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుంటూ, గుణాలని తొలగించుకుంటూ, వీళ్ళలో గుణాలు నశిస్తూ ఉంటే, ఆ సాకారంలో నుంచే నిర్గుణ తత్వాన్ని పట్టుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్లకు ఎంతో అవసరమైన శ్లోకమిది. పూర్తిగా ఆత్మతంత్రంతో ఉన్నవాళ్ళు, పూర్తిగా వీళ్ళు నిర్గుణులై అక్కడ నిరాకారంగా దాన్ని చూస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో, వాళ్ళ కోసం ఒకవేళ ఎక్కడైనా ఉండొచ్చు, అవి కనిపిస్తే చూద్దాము. ఇక్కడ మాత్రము ఇంతవరకు గుణాలతో ఉండి, కర్మలతో ఉండి, అనాత్మలతో ఉండి, ఇప్పుడు ఆ గుణాలను దాటుతూ, బుద్ధితంత్రాన్ని, పురుషతంత్రాన్ని దాటుతూ, ఇప్పుడు నిరాకారమైన తత్వాన్ని తెలుసుకోవడానికి, ఆత్మతంత్రాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ కోసము
చాలా తక్కువగా ఉంటాయి అవకాశాలు. అక్కడక్కడ ఉంటాయి వాళ్ళ కోసం. అది ముఖ్యమైనది. అటువంటి విషయాల్లో ముఖ్యమైన శ్లోకాన్ని ఇక్కడ ఉంచారు మన వ్యాసుల వారు. దీన్ని మాత్రం ఎంతో భావన చేయాలి. ఈ విధంగా గుణాలని దాటుతూ నిరాకారమైన పరంతత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఆగి చూసుకోవలసిన ముఖ్యమైన శ్లోకమిది. శుద్ధం స్వధాంని ఉపరత అఖిల బుద్ధి అవస్థం చిన్మాత్రం ఏకం అభయం ప్రతిషిధ్య మాయాం తిష్టన్ తయా ఏవ పురుషత్వం ఉపేత్య తస్యాం ఆస్తే భవాన్ అపరిశుద్ధః ఇవ ఆత్మతంత్రః. మళ్ళీ ఒకసారి చెప్తాను గుర్తు కోసము. ఆత్మతంత్రము, పురుషతంత్రం అంటే, ఆత్మతంత్రము, బుద్ధితంత్రం అంటే ఏమి అంటే, అక్కడొక బండరాయి ఉందంటే, ఆ బండరాయి మనిషిగా కనపడొచ్చు, చెట్టుగా కనపడొచ్చు, ఇంకేమైనా కనపడొచ్చు. నేనెట్లా చూస్తున్నానో అది నాకట్లా కనిపించొచ్చు. నేనెట్లా చూస్తున్నానో నా చూపును బట్టి అదక్కడ ఆకారాన్ని తీసుకుంటూ ఉంటుంది. దీని పేరు పురుషతంత్రం లేదా బుద్ధితంత్రం. అవతల నుంచి చూస్తే ఆ బండరాయి ఊరికే దాని తీరున ఉంటుంది. అది మాత్రం వస్తుతంత్రం. అదే ఆత్మతంత్రం. ఇప్పుడు మనము ఇటువైపు నుంచి కాకుండా నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్తూ ఆ ఆత్మని తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి, బుద్ధితంత్రాన్ని వదులుతూ ఆత్మతంత్రంగా దాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. గుణాలను వదులుతూ నిర్గుణాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు అశుద్ధమైన స్థితి నుంచే శుద్ధత్వాన్ని తెలుసుకోవడానికి వెళ్తూ ఉన్నాము. పరబుద్ధులతో ఉండడాన్ని మానేసి స్వస్థితిలో ఉండడానికి వెళ్తూ ఉన్నాము. అప్రకాశం నుంచి చిన్మాత్రంలోకి వెళ్తూ ఉన్నాము. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఎంతో భావన చేయాలి. చాలా గొప్ప విషయం చెప్తున్నారు దక్షుల వారు. ఆయనకి నమస్కారము. వ్యాసుల వారికి నమస్కారము. ఇంకా తర్వాత ఋత్విక్కులు చెప్తున్నారు. వీళ్ళకెట్లా అర్థమైతే వాళ్ళకట్లా అర్థమైతుంది. ఇంకిక్కడి నుంచి ఎవరెవరికి ఎట్లా అర్థమైతే వాళ్ళు ఆ రకంగా చెప్తూ వస్తారు. దక్షుడికి మాత్రం బానే అర్థమైంది. మిగిలిన వాళ్ళకి ఎంత తెలిస్తే అంత చెప్తుంటారు. అక్కడ ఇదెంత చాలా ముఖ్యమైన, ఎంత ఎక్సర్‌సైజ్‌కి అవసరమైన విషయం అంటే, ఎంత ఆత్మాభ్యాసానికి ఎంత అవసరమైన చాప్టర్ అంటే ఇది. ఇంకిక్కడి నుంచి ఈ స్తోత్రాలన్నీ. అక్కడ ఉన్నది ఒక్కాయనే పాపం. అక్కడ సాకారంగా కనిపిస్తున్న శ్రీ మహావిష్ణువు ఒకడే. ఆయన యాక్చువల్‌గా ఉన్నది మాత్రం ఆత్మతంత్రంగా ఉన్నారు. వాస్తుతంత్రంగా ఉన్నారు. ఇక్కడ నిలబడి ప్రతి వాళ్ళు తలా ఒక పద్యం చెప్తారు. ఇప్పుడు పైన దక్షుల వారు ఒక పద్యం చెప్పారు గదా! ఆ తర్వాత ఋత్వికులు చెప్తారు. ఆ తర్వాత సదస్యులు చెప్తారు. ఆ తర్వాత రుద్రుడు చెప్తాడు. ఆ తర్వాత భృగువు, తర్వాత బ్రహ్మ, తర్వాత ఇంద్రుడు, పత్నులు, మళ్ళా ఋషులు, సిద్ధులు, యజమానులు, లోకపాలకులు అందరూ తలా ఒక పద్యం చెప్తుంటారు. అయితే వీళ్ళు ఎవరెవరు చెప్తున్నారో వాళ్ళ బుద్ధిని బట్టి, వాళ్ళ చూపును బట్టి, వాళ్ళకెట్లా కనిపిస్తుంటే వాళ్ళట్లా చెప్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకేమర్థమైతుంది? చూసే వాళ్ళ చూపును బట్టి ఉన్న వస్తువు ఎన్ని విధాలుగా కనిపిస్తుందో గదా! వాళ్ళ మనసు, వాళ్ళ బుద్ధి ఎక్కడెక్కడున్నదో దాన్ని బట్టి వాళ్ళు ఎంతెంత పట్టుకున్నారు ఆ తత్వాన్ని. దాన్ని ఎంతెంతగా వాళ్ళు ఎంత పట్టుకున్నారో అదే గదా వాళ్ళు చెప్తారు. వాళ్ళు వాళ్ళ బుద్ధి ఏ స్థితిలో ఉన్నదో, ఏ స్థితిలో అవస్థితమై ఉన్నదో, వాళ్ళ బుద్ధి ఏ స్థితిలో అవస్థితమై ఉన్నదో, దాన్ని బట్టి వాళ్లకు అదే శుద్ధ తత్వము ఎన్నో విధాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ బుద్ధి అవస్థలు ఎన్నో విధాలుగా అఖిలంగా ఉంటాయి. రకరకాలుగా ఉన్న బుద్ధి అవస్థలన్నింటినీ మన వ్యాసుల వారు విచిత్రంగా డాక్యుమెంట్ చేశారు. ఒక్కొక్కళ్ళ బుద్ధి అదే తత్వాన్ని ఒక్కొక్క రకంగా పట్టుకుంటుందని ఆయన చూపిస్తూ వచ్చారు. ఇది మొత్తము చాలా ముఖ్యమైన చాప్టర్. ఆత్మతత్వం మార్గంలో ఉన్న మనకు జ్ఞాన మార్గం మామూలు జనరల్ జ్ఞాన మార్గం గాదు కదా! ఆత్మ విజ్ఞాన తాత్వికమైన ఆత్మ విజ్ఞానం తత్వ మార్గంలో ఆత్మతత్వం మామూలు ఆత్మతత్వం గాదు. బ్రహ్మాత్మ తత్వ మార్గంలో ఉన్న మనకు చాలా ముఖ్యమైన చాప్టర్ ఇది. బ్రహ్మాత్మ తత్వము తెలుసుకోవాలన్న ఆర్తితో ప్రయత్నం చేస్తున్న మనకు ఒక్కొక్కళ్ళకు ఉన్నదొక్కటే ఇన్ని విధాలుగా ఎట్లా కనిపిస్తుంది అని చూసుకోవడానికి ఇది అద్దం పెట్టి పక్కన పెట్టి చూపించారు. చూసి అర్థం చేసుకోవడానికి మన వ్యాసుల వారు. మన ఋత్వికులకి ఎట్లా కనిపిస్తున్నది అదే ఆత్మతంత్రము.
మన ఋతువికులకు ఎట్లా కనిపిస్తున్నదో చూద్దాము. తత్వం నతే వయం అనంజన రుద్రశాపాత్ కర్మణి అవగ్రహధియః భగవన్ విదామః ధర్మోపలక్షణం ఇదం త్రివృత్ అధ్వరాఖ్యం జ్ఞాతం యత్ అర్థం అధిదైవం అదః వ్యవస్థాః. ఓ అనంజన, అంజనము అంటే దేనికైనా తగులుకుని ఉండడము. అనంజనము అంటే దేనికి తగులుకోకపోవడం. అంజనము అంటే తగులుకోవడం, నిరంజనము లేదా అనంజనము అంటే దేనికి తగలకుండా ఉండడము. నిస్సంగంగా, ఏకంగా, అద్వితీయంగా, శుద్ధంగా ఉండడము. దేనికి తగులుకోకుండా ఉన్నవాడా, మా పరిస్థితి చూడు. రుద్రుడి శాపం వల్ల కర్మణి అవగ్రహ ధియః, కర్మలను పట్టుకొని కూర్చున్నాయి మా బుద్ధులు. దానితో తే తత్వం, నీ యొక్క తత్వాన్ని వయం మేము న విదామః, తెలుసుకోలేకుండా ఉన్నాము, మాకు తెలియట్లేదు అని చెప్పారు వాళ్ళు. బ్రహ్మాత్మ తత్వ విజ్ఞానం పక్కన పెట్టి, బ్రహ్మాత్మ తత్వం కాదు, అసలు మాకు ఆ తత్వం ఏంటో తెలియని కూడా తెలియట్లేదని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు అంటే కారణం చెప్తున్నారు పాపం. రుద్రుడి శాపం వల్ల మా బుద్ధులు కర్మలను పట్టుకుని కూర్చున్నాయి. కర్మలను పట్టుకున్న బుద్ధి వల్ల మాకు అకర్మమైన, అనంజనమైన నీ తత్వం తెలియకుండా ఉన్నది అని చెప్తున్నారు. రుద్రుడెందుకు శాపం పెట్టాడు వీళ్ళకి? ఏమి శాపం పెట్టాడని మీకు గుర్తుండే ఉంటుంది. అయినా ఒకసారి చూపిస్తాను. ఇది మళ్ళీ ఈ సమయంలో జరిగిన విషయం మాత్రమే గాదు. జనరల్‌గా విషయం అదే. అందరికీ అప్లై చేసుకొని అర్థం జేసుకోవాలి. అప్పుడు అనగనగా ఒకానొక సమయంలో ఎక్కడ రెండో అధ్యాయంలో మన వాళ్ళందరూ ఏదో అక్కడ మొత్తం అందరూ గలిసి బయలుదేరారు. ప్రజాపతులందరూ ఏదో సభ చేసుకుంటూ ఉన్నారక్కడ. దక్షుడు గూడా వచ్చాడు. అక్కడే ఉన్న శివుడు లేచి నిలబడలేదు. ఈయనకు కోపమొచ్చింది. ఏంటో చేశాడు. ఇంకా అప్పుడేం జరిగిందంటే, అవజ్ఞ చేశాడు, నన్ను అవమానించాడు అని మన శివుడిని మన దక్షుడు చాలా అన్నాడు. అన్నాడు. అప్పుడేం జరిగిందంటే, దాంతో కోపమొచ్చి మన దక్షుడు ఆయన్నేదో అన్నాడని ఈయన లేచాడు. లేచి గిరీశుడికి అనుచరులైన వాళ్ళలో అగ్రణి నందీశ్వరుడు రోషంతో దక్షుడికి చాలా శాపాలన్నీ వదిలి అక్కడికే ఊరుకోలేదు. అక్కడున్న ద్విజులందరికీ, ఋత్విక్కులందరికీ గూడా ఆయన చాలా శాపాలు బెట్టాడు. అందులో ఏం బెట్టాడంటే, కూట ధర్మాల్లో ఉంటారు మీరు, గృహ ధర్మాల్లో ఉంటారు, గ్రామ్య సుఖాలతో ఉంటారు, కర్మతంత్రాల్లో ఉంటారు. దాన్ని వితానం చేసుకుంటూ సంతానము దాన్ని బాగా విస్తరింపజేసుకుంటూ అదే పనిగా కర్మలు చేసుకుంటూ ఉంటారు. వేదవాదాలన్నీ చేసుకుంటూ బుద్ధులన్నీ విపన్నమైపోయి ఉంటారు మీరని చాలా ఆయన అన్నాడు. ఈ రకంగా ఉన్న బుద్ధులతో ఉన్న మేము, కర్మలతో ఉన్న బుద్ధులతో ఉన్న మాకు నీ తత్వము బోధపడట్లేదు. ఈ ధర్మం మాత్రం తెలుస్తున్నది. కర్మ మార్గంలో ఉన్నాం గాబట్టి, వేదాలను చదువుకున్నాం గాబట్టి, ధర్మంగా కర్మలెట్లా చేయాలో, యజ్ఞాలెట్లా చేయాలో మాత్రం తెలుస్తూ ఉన్నది. ఇదిగో ఈ త్రివృత్ ఏదో రుక్, యజుస్, సామాలన్న త్రివృత్తులుగా ఉన్న అధ్వరమన్న ఆఖ్య, యజ్ఞం అన్న పేరుతో ఉన్నదేదున్నదో ఇది మాత్రం జ్ఞాతం. ఇంత మాత్రం తెలుస్తుంది మాకు. ఇప్పుడు మాకింకొకటేమర్థమైందంటే, ఈ యజ్ఞాన్ని నడిపించడం కోసము, యజ్ఞమన్న ధర్మాన్ని నిలబెట్టడం కోసము, ఆ వేదం కోసమే. అదే అర్థానికి యదార్థం. ఈ అధిదైవమన్న వ్యవస్థ మొత్తము ఉన్నది. ప్రతిదానికి ఒక అధిదైవతం ఉంటుంది. కన్నున్నదంటే కంటికొక అధిదైవతము, లేకపోతే ఆకాశంలో సూర్యుడున్నాడంటే సూర్యుడికొక అధిదైవతము అని, ఈ రకంగా ప్రతిదానికి చంద్రుడు, చంద్రుడికొక అధిదైవతము, ఏదో అమావాస్య దానికొక అధిదైవతము, ఏదో నీరు, నీరుకొక అధిదైవతము, వరుణుడు, అగ్ని, అగ్నికొక దైవతం. ఇట్లా ఈ రకంగా ఇవన్నీ ఎందుకున్నాయి అంటే, ఆ త్రివృత్తైన యజ్ఞాన్ని వితానం చేయడం కోసమే అన్న ఇదే ధర్మము అన్న విషయం మాత్రం మాకర్థమైతుంది గానీ, నీ తత్వం మాత్రం
మాకు తెలియట్లేదు అని జెప్పారు పాపం వాళ్ళు. ఎంత వేదం చదువుకొని యజ్ఞాలు చేయగలిగిన వాళ్ళకి కూడా, కర్మగా మాత్రమే వాళ్ళకి తెలిసిందంటే కర్మోపాసనలుగా మాత్రం వాళ్ళకింతే తెలిసింది. యజ్ఞాలను ధర్మంగా చేయగలరు కాబట్టి కర్మ తెలుసు వాళ్ళకి. క్రియ తెలుసు. ఆ యజ్ఞాన్ని నడిపించడం కోసం అధిదైవతాలుంటారు. ఎందుకంటే వాళ్ళు వేదాలు చదువుకున్నారు. మంత్రాలతో పిలుస్తూ ఉంటారు. స్వాహ, స్వాహ అనుకుంటూ మంత్రాలతో దేవతల్ని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఉపాసనలు తెలుసు వాళ్ళకి. కర్మోపాసనలు మాత్రం అర్థమైతున్నాయి మాకు. జ్ఞానము బోధపడట్లేదు అని జెప్పారు పాపం. సరే వాళ్ళ పరిస్థితి అట్లా ఉందా? ఎదురుగా నిలబడ్డవాడు సాకార రూపంగా కనిపిస్తే యజ్ఞ స్వరూపంగా కర్మలు చేయడానికి అందుకోసమే ఆయన ఈ మొత్తం అంతా వ్యవస్థ తయారు చేశాడని మాత్రం తెలుస్తున్నది. అసలు ఉన్నది నిర్గుణ తత్వం అని తెలియట్లేదు. తర్వాత మన సదస్యులు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో చూసుకుందాం. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ. వీళ్ళు ఋత్వికులు అసలు యాక్చువల్‌గా యజ్ఞం చేస్తున్న వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఆ యజ్ఞం సభలో కూర్చున్న వాళ్ళు సదస్యులు. వాళ్ళేం చెప్తున్నారంటే, ఉత్పత్తి అధ్వని అసరణే ఉరుక్లేశ దుర్గే అంతక ఉగ్ర వ్యాళ అన్విష్టే విషయ మృగ తృష్ణా ఆత్మ గేహ ఉరుభారః ద్వంద్వ స్వభ్రే ఖలమృగ భయే శోక దావే అజ్ఞసార్ధః పాదౌకః తే శరణదా కదా యాతి కామోపసృష్టః. వీళ్ళు పాపము ప్రపంచంలో ఉన్నారు. ఏవో కర్మలు చేసుకుంటూ ఉంటారు గృహస్థులు వీళ్ళందరూ. ఆ సభలో ఉన్న సదస్యులు వాళ్ళు యజ్ఞం చూడ్డానికొచ్చారంతే. వాళ్ళకి ఇళ్ళు, వాకిళ్ళు, భార్య, భర్త, పిల్లలు, ఏవో ఉద్యోగాలు, ఏవో పనులన్నీ ఉన్నాయి మరి. వాళ్ళు జనరల్ ప్రజలు, మామూలు మనుషులు ఊరికినే యజ్ఞం జరుగుతుందంటే పిలిస్తే చూడ్డానికొచ్చిన వాళ్ళు. వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటున్నారు. ఇంక మనం గూడా పూజ చేసే సమయంలో ఒకవేళ మనసక్కడుంటే. రోజు చేసే పూజకైతే మనసక్కడ ఎట్లైనా ఉండదు. ఒకవేళ మనసక్కడుంటే మనం ఇంక జెప్పుకుంటాము దేవుడికి కష్టాలు. వాళ్ళు మొత్తం వాళ్ళ కష్టాలన్నీ దొరికాడు గదా! అని మళ్ళీ చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇంకా వాళ్ళేం జెప్తున్నారంటే, దేవుడా ఉత్పత్తి అధ్వని అసరణే. ఉత్పత్తి అంటే జన్మ. అధ్వాన్నం అంటే దారిలో ఏదో జనన మరణాలన్న నిరాశ్రయమైన స్థితిలో ఉన్నాము. ఏ ఆధారము, ఏ నీడ లేకుండా ఉన్నాము. ఆ ఆశ్రయము అశరణమది. అదేమన్నా శరణమా అది? అశరణము. ఏ శరణము లేకుండా ఉన్నాము. ఉరుక్లేశ దుర్గే మాకు క్లేశాలున్నాయి దేవుడా ఇంకా. దుర్గమము అసలు గమనము ముందుకు వెళ్ళడానికి లేకుండా ఎన్ని కష్టాలున్నాయో. అబ్బా! పెద్ద పెద్ద కష్టాలన్నీ ఉన్నాయి మాకు. అయ్యో! అంతక ఉగ్ర వ్యాళ అన్విష్టే అంతకుడున్నాడు మృత్యువు. ఉగ్రమైన కాల సర్పాలన్నీ ఉన్నాయి మా మార్గంలో. ఉగ్రమైన అంతకము. కాలుడన్న సర్పాలన్నీ మమ్మల్ని తరుముతూ ఉంటే, దుర్గమమైన క్లేశాలన్నీ ఉంటే, ఎప్పుడు జూసినా ఉంటామా, పోతామా అని ఇంకా శరణమన్నది లేకుండా ఉన్న మార్గంలో, మేము విషయ మృగతృష్ణలతోటి ఏవో విషయాలు కావాలి అన్న మృగతృష్ణలు, ఎండమావుల వెంటబడి పరిగెత్తుతూ, ఆ మృగతృష్ణలు లేనిపోనివన్నీ ఏవో ఎండమావులన్నీ ఉన్నాయి నీళ్ళనుకుంటూ పరిగెత్తి ఇదిగో నా దేహము, ఇదిగో నా గేహం అంటే ఇల్లు అన్న ఉరుభారాలన్నీ బెట్టుకొని నేను నా ఇల్లు, ఇల్లుందంటే భార్య, భర్త, ఇల్లు, భార్య, భర్త ఉన్నారంటే పిల్లలు, ఇంకివన్నీ రకరకాల పెద్ద పెద్ద భారాలన్నీ బెట్టుకుని ఉన్నాము. ద్వంద్వాలతో తల్లడిల్లుతున్నాము. స్వభ్రాలు గుంటల్లాగా ఉంటాయి ఈ ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలన్న గోతుల్లో బడి పడుతూ ఉంటాము. మా మార్గం నిండా గోతులే. అన్నీ ద్వంద్వాలే. పోనీ అక్కడికైనా ఆగుతుందా అంటే, కలులు, దుర్మార్గులు, దుష్టులందరూ ఉంటారు మా దారిలో. వాళ్ళందరూ మృగాల్లాగా మమ్మల్ని భయపెడుతూ ఉంటారు. మేము ఒకవేళ మంచివాళ్ళమైతే గూడా, మా పని మేము చూసుకుంటూ వెళ్తూ ఉంటే గూడా, ఇంకొకళ్ళ జోలికి పోకుండా ఉంటే గూడా, అనవసరంగా మమ్మల్ని బాధపెట్టేవాళ్ళు మృగాల్లాగా ఉంటారు. మమ్మల్ని భయపెడుతూ ఉంటారు. అబ్బో! మాకెన్ని శోకాలో. ఈ శోకాలు మహా దావానలంలాగా మమ్మల్ని కార్చిచ్చులాగా కాల్చేస్తూ ఉంటే,
అయ్యో! అజ్ఞసార్ధః అజ్ఞులమై ఆ అజ్ఞానంతో కూడి ఉన్న వాళ్ళమై, ఈ రకంగా మా బతుకులు నెట్టుకుంటూ వస్తున్నాము దేవుడా! కామోపసృష్టః పోనీ ఇన్నుంటాయంటే అయిపోయిందా అంటే, కామాలు, కోరికలతో ఉపసృష్టం బాగా తగులుకొని ఉన్నాము. ఈ రకంగా మా మనసుల్లో కోరికలన్నీ సృష్టింపబడుతూ ఉంటే, వాటన్నింటితో తగులుకుని, అజ్ఞానంతో కూడి, శోకమంతా మమ్మల్ని కాల్చేస్తూ ఉంటే, దుర్మార్గులందరూ మృగాల్లాగా మమ్మల్ని భయపెడుతుంటే, ద్వంద్వాలన్నా గుంటల్లో పడుతూ లేస్తూ, ఇల్లు నేను అనుకుంటూ భారాలన్నీ మోస్తూ, విషయాల వెంటబడి మృగతృష్ణలతో తిరుగుతూ, ఏదో కాలుడన్న కాలపాశాలు పాములై వెంటబడి తరుముతూ ఉంటే, తట్టుకోలేని దుర్గమమైన కష్టాల్లో పడి, అంతులేని దుఃఖాలతో ఉన్న శరణమన్నది లేని ఆ జనన మృత్యువులన్న మార్గంలో పడిపోతూ ఉన్నాం మేము. ఓ శరణదా! ఓ శరణాన్నిచ్చేవాడా! ఆశ్రయమిచ్చేవాడా! కదా! ఎప్పుడో గదా! తే పాదౌ కహ యాతి. నీ ఫోకస్ అంటే నివాస స్థానము. నీ పాదాల నీడలో ఉండేవాళ్ళముగా ఎప్పుడవుతామో గదా అనుకుంటున్నారు. అక్కడే ఉన్నాడు గదా! ఎప్పుడవుతామో గదా ఎందుకు? అక్కడే ఉన్నాడు గదా తెలుసుకోగలిగితే. ఎక్కడ బడితే అక్కడ ఉన్నాడు గదా! నీలో గూడా ఉన్నాడు గదా! ఆశ్రయమే లేదనుకుంటావు. నీకు చూసే చూపే లేదు. ఉన్నదంతా అదే తత్వమై ఉంటే, నీకు శోకాలేమి, మోహాలేమి, కామాలేమి, క్లేశాలేమి, మృత్యువేమి, జననమేమి, ఈ మృగ తృష్ణలు దేనికి తృష్ణ నీకు? ఆత్మ, గేహాలని ఇవన్నీ ఉన్నాయా? ఈ భారాలన్నీ ఉన్నాయా నీకు? ఈ అజ్ఞానము నువ్వా? ఇవన్నీ ఎందుకున్నాయి? ఆ చూడలేని చూపు వల్ల. దేవుడు ఎదురుగా కనిపిస్తే గూడా నీ కళ్ళకి గనిపిస్తుందేంటి? నీ శోకాలు, మోహాలు, కామాలు, దుఃఖాలు, కష్టాలు, ఏడుపులు, ద్వంద్వాలు ఇవే కనిపిస్తున్నాయా నీ కళ్ళకు? ఎదురుగా దేవుడు ఉంటే గూడా నీ కళ్ళకి ఇవే కనిపిస్తుంది. అబ్బా! నీ ఆశ్రయం నాకెప్పుడు కలుగుతుందో గదా! అంటున్నావంటే ఇప్పుడు లేదు. ఇంకా ఇవన్నీ జూస్తూ ఉంటే ఎంతకాలానికి ఎప్పటికొస్తుంది? వీళ్ళకసల ఆ చూపు కనీసం వీళ్ళు నయము. కనీసం యజ్ఞాలు చేసుకుంటున్నాం మేము. అసలు మా యజ్ఞాలు జేయడం కోసమే నువ్వు ఇవన్నీ వ్యవస్థ కల్పించావు. నువ్వైతే నీ తత్వం అయితే తెలియట్లేదు గానీ ఇంత మాత్రం అర్థమైందన్నారు. వీళ్ళకు కర్మోపాసనలు పోనీ వైదికమైన కర్మోపాసనలు పక్కన పెట్టి వీళ్ళు ఊరికినే ప్రాపంచికమైన కర్మల్లో బడి. ఇంక వీళ్ళు మరీ అధ్వాన్నంగా ఉన్నారసలు. దారి లేకుండా పోయారు. ఈ రకంగా ఉంటున్నా ఉన్నవాడు ఒక్కడే. ఈయనకెట్లా అర్థమైంది? దక్షుడికెట్లా అర్థమయింది? పోనీ ఋత్వికులకు. వీళ్ళకి ఇంకా అధ్వాన్నం. వీళ్ళకసలు ఏమీ అర్థం గాలేదు. అర్థం కాకపోవడం గాదు. అనర్థమంతా కనిపిస్తున్నది వాళ్ళకి. వాళ్ళ కళ్ళ ముందు పరమార్థం వాళ్ళకు గోచరిస్తూ ఉంటే కళ్ళకి కనిపించట్లేదు వాళ్ళకి. వాళ్ళకెట్లా ఉంది పరిస్థితి? పురుషతంత్రమే ఉంది వాళ్ళకి. వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళ బుద్ధి రకరకాలుగా అవస్థితమై ఉండడం చేత, వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళకు క్లేశాలు, దుఃఖాలు, శోకాలు, మోహాలు, తాపాలు, భారాలు ఇవే కనిపిస్తున్నాయి గాని ఎదురుగా ఉన్నది వాళ్ళకి కనిపించట్లేదు. శాంతిని గూడా ఇవ్వట్లేదు. మనసుకి శాంతి లేకుండా ఉన్నారు వాళ్ళు. ఏడుస్తూనే ఉన్నారు. ఎప్పటికొస్తుందో గదా అనుకుంటున్నారు పైగా. పాపము. ఇంకా రుద్రుల వారు ఈయనేం చెప్తున్నారంటే, "తవ వరదా వరాంఘ్రౌ ఆశిషా ఇహ అఖిల అర్థైః అపి మునిభిః అసక్తైః ఆదరేణ అర్హణీయే యది రచితధియం మా అవిద్యలోకః అపవిద్ధం జపతి న గణయే తత్ త్వత్ పరానుగ్రహేణ." రుద్రుడేమన్నాడంటే, "ఓ వరదా! ఓ వరదుడా! తవ వరాంగౌ నీ వరమైన పాదములు, నీ శ్రేష్టమైన పాదములు. ఇవి ఎటువంటివి? అఖిల అర్థములు, సకల పురుషార్థములు నీ పాదపద్మాలు. ఇవి అర్హణీయములై ఉన్నాయి. పూజనీయములై ఉన్నాయి.
వీటిని ఎవరు పూజించగలరు అంటే, ఆశిషా అసక్తైః మునిభిః, ఆశలతో తగులుకోకుండా మనసులు మౌనంగా ఉన్న మునులెవరున్నారో వాళ్ళ చేత నీ పాదాలు పూజింపబడుతూ ఉంటాయి. వాటిని ఎవరైతే మనస్సులో, బుద్ధిలో, అంటే బుద్ధిలో రచించుకుంటారో, నీ పాదాలను హృదయంలో నిలుపుకున్న వాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్లకు నీ అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది. నేను గూడా అటువంటి వాడినే. నేను నన్ను పాపము, అవిద్యతో ఉన్న లోకము, అజ్ఞానంతో ఉన్న లోకము, అవిద్య ఉంటే ఏమవుతుంది? అవిద్య ఉంటే రాగము, ద్వేషము, వాటితో శోకమోహాలు పైన చెప్పుకున్నవన్నీ ఉంటాయి. ఇటువంటివి ఉన్న లోకమేదున్నదో, అవిద్యతో కూడి ఆ మహామాయలో ఉన్న లోకము, ఒకవేళ నన్ను యది అపవిద్ధం జపతి, అనవసరంగా అపవాదాలతో అంటే కూడా, నన్ను ఒకవేళ నిందిస్తే, తూలనాడితే కూడా నేను నా గణయే పట్టించుకోను. ఎందుకు? తత్ త్వత్ పరా అనుగ్రహేణ, నీ యొక్క పరమమైన అనుగ్రహం చేత నన్నెవరైనా ఏదైనా అంటే కూడా నేను పట్టించుకోను. వాళ్ళు అవిద్యలో ఉన్నారు, తెలియని వాళ్ళులే అని అనుకుంటాను అని ఆయన చెప్పారు. ఆ తర్వాత భృగువు చెప్తూ ఉన్నారు. భృగు మహర్షి అక్కడ కూర్చొని చాలా యజ్ఞాలు అవన్నీ చేశారు. రుద్రానుచరులను వెళ్ళగొట్టడానికి ఏంటో చేశారు, అవన్నీ చేశారు. ఆయనకు కూడా చాలా దెబ్బలు అవన్నీ తాకాయి. ఇప్పుడు ఆయన ఏ విధంగా స్తుతిస్తున్నారని చూద్దాము. యత్ మాయయా గహనయా అపహృత ఆత్మబోధాః బ్రహ్మాదయః తనుభృతః తమసి స్వపంతః న ఆత్మన్స్రితం తవ విదంతి అధునా అపి తత్వం సహ అయం ప్రసీదతు భవాన్ ప్రణతాత్మ బంధుః. ఏదైతే గహనమైన మాయ ఉన్నదో, దానివల్ల ఆత్మబోధ, ఆత్మజ్ఞానము అపహృతం, నశించి ఉన్న వాళ్ళెవరున్నారో, బ్రహ్మ మొదలైన వాళ్ళందరూ, నీ మాయ వల్ల ఆత్మజ్ఞానం నశించి ఉన్న బ్రహ్మ మొదలైన వాళ్ళు, తనుభృత శరీరధారులందరూ, తమసి చీకట్లో నిద్రపోతూ ఉన్నవాళ్ళు, ఆత్మన్స్రితం ఆత్మలోనే ఉన్న, హృత్కమలంలోనే ఉన్న తవ నిన్ను, నీ యొక్క తత్వాన్ని, తవ తత్వం అధునా అపి ఇప్పటికి కూడా నా విదంతి తెలుసుకోలేరు. బ్రహ్మదేవుడికి ఇప్పటికి కూడా నీ తత్వం అర్థం కాలేదు అని పక్కన వాళ్ళని ఈయనెందుకు వేలెత్తి చూపిస్తున్నారో ఆయన సంగతి ఆయన చెప్పుకోవచ్చు కదా. నేనెటువంటి వాణ్ణి కానీ సహాయం ప్రణత ఆత్మ బంధువు, నమస్కారం చేస్తున్న వాళ్లకు ఆత్మబంధువై ఉన్నవాడా, నీకు నేను నమస్కారం చేస్తున్నా కాబట్టి భవాన్ మీరు నా పట్ల ప్రసీదతు ప్రసన్నులవుగాక అని చెప్తున్నాడు. మహామాయలో ఉండి ఇప్పటికీ కూడా ఆత్మజ్ఞానం లేకుండా ఉన్నారు ఈ బ్రహ్మ మొదలైన వాళ్ళందరూ. ఆత్మలోనే ఉన్న నీ యొక్క తత్వాన్ని వాళ్ళు ఇప్పటికి కూడా తెలుసుకోలేరు. చీకట్లో నిద్రిస్తూ ఉన్నారు, స్వప్నాల్లో ఉన్నారు, దేహధారులై ఉన్నారు. నమస్కరిస్తున్న వాళ్ళకు ఆత్మబంధువై ఉన్న మీరు నా పట్ల ప్రసన్నులవుగాక అని ఏంటో చెప్పాడు. తర్వాత బ్రహ్మదేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడే చెప్పాడు పాపం ఈయన భృగువు. ఈ బ్రహ్మదేవుడికి కూడా ఏమీ అర్థం కాలేదు అని చెప్పాడు. ఆ పక్కనే ఉన్న బ్రహ్మదేవుడు ఆయనకు అర్థమైంది, ఆయన చెప్తున్నాడు పాపం. న ఏతత్ స్వరూపం భవతః అసౌ పదార్థ భేదగ్రహైః పురుషః యావత్ ఈక్షేత్ జ్ఞానస్య చ అర్థస్య గుణస్య చ ఆశ్రయః మాయామయాత్ వ్యతిరిక్తః యతః త్వం.
పురుషః మనిషి అన్నవాడు యావత్ ఎంతవరకైతే పదార్థభేదగ్రహైః పదార్థాలను భేద బుద్ధితోటి ఎక్కువ తక్కువలుగా రకరకాల విషయాలను, ఇంద్రియ విషయాలను, పదార్థాలను భేద బుద్ధితో గ్రహిస్తూ ఉంటాడో, అంతవరకు ఎంతవరకు వాడట్లా వాటిని చూస్తూ ఉంటాడో అంతవరకు వాడు భవతః ఏతత్ స్వరూపం మీ యొక్క ఈ స్వరూపాన్ని ఈ క్షేత్ర చూడలేడు. ఎంతవరకైతే భేద బుద్ధితోటి ఉంటాడో, ఎంతవరకైతే భేద భావనతో, ఎంతవరకైతే ద్వంద్వాలతో ఉంటాడో అంతవరకు అద్వితీయమైన మీ స్వరూపాన్ని వాడు చూడలేడు ఎవడైనా సరే. ఎందుకు అంటే మీరు జ్ఞానము, అర్థము, గుణము, ఆశ్రయము, మాయామయమైన వీటన్నింటికీ కూడా యతః ఏదైతే త్వం వ్యతిరిక్తః వేరుగా ఉన్నారు. అసలు జ్ఞానానికి, అర్థానికి, గుణానికి ఆశ్రయమై ఉండి మాయామయమైన వీటన్నిటికీ వ్యతిరేకమై ఉండి ఈ విధంగా ఉన్న మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి భేద బుద్ధి ఉంటే మాత్రం చాలా కష్టం. అటువంటి వాడు అర్థం చేసుకోలేడు అన్నాడు, ఊరుకున్నాడు. ఆయనకు అర్థమైంది ఏం చెప్పాడంటే, ఓహో నాకొక విషయం అర్థమైంది, భేద బుద్ధి ఉన్నదంటే మాత్రం మీ స్వరూపం తెలీదు అన్నాడు. ఎందుకు అంటే మీరు ఆ మాయకు వ్యతిరేకంగా ఉన్నారు. భేద బుద్ధి ఎవరికి కలుగుతుంది? మాయలో ఉన్న వాళ్ళకి అన్నాడు. ఇంకక్కడ కాపాడు. ఇంద్రుడేం చెప్తున్నాడంటే, ఇదమపి అచ్యుత విశ్వభావనం వపుః ఆనందకరం మనోదృశాం సురవిద్విట్ క్షపణైః ఉదాయుధైః భుజదండైః ఉపపన్నం అష్టభిః. ఓ అచ్యుత, ఇదం మీ యొక్క విశ్వభావనమైన ఈ విశ్వమంతా మీరే అయి కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడు మాకు. అటువంటి వపుః విశ్వం విష్ణువు అయి ఉన్నారు. విశ్వంగా మీరు సాకారమై స్వరూపంగా, వపుః అంటే శరీరము, విశ్వరూపంగా విశ్వాత్ముడై కనిపిస్తూ ఉన్నారు మీరు. అబ్బో మీ ఈ రూపము మనోదృశ్యం ఆనందకరం, మనసులకు చూపులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మిమ్మల్ని సాకారంగా ఈ విధంగా విశ్వమయుడిగా, విశ్వరూపుడిగా, విశ్వస్వరూపంగా చూస్తూ ఉంటే మిమ్మల్ని విశ్వరూపం, మీ ఈ విశ్వరూపాన్ని చూస్తూ ఉంటే నా మనసుకు, నా చూపుకు ఎంతో ఆనందం కలుగుతూ ఉన్నది. మీరు అష్టభిః భుజైః 8 భుజములతో సురద్వేషులు, సురలను, దేవతలను విద్వేషించే వాళ్లను క్షపణం చేయడం కోసం, వాళ్లను నశింపచేయడం కోసమే ఆయుధాలను ఎత్తి పట్టుకున్నారు. అసలు ఓహో, ఈ దేవతలకు కష్టం కలిగించే వాళ్లను, దేవతలను ద్వేషించే వాళ్లను, సురద్వేషులను నిర్మూలించడం కోసమే మీ 8 చేతులతో ఆయుధాలను ఎత్తి పట్టుకుని ఉన్నారే. ఓహో, ఇటువంటి మీ విశ్వరూపాన్ని చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో అన్నాడు ఆయన. ఆయన విష్ణువును విశ్వంగానే చూస్తున్నాడు. మంచిది పోని, కనీసం అదైనా చూస్తూ ఉన్నాడు. పైగా 8 భుజాలు అన్నాడు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఇదే విధంగా వాళ్ళకు అర్థమైంది. భగవంతుణ్ణి ప్రతి వాళ్ళు తలా ఓ విధంగా చూస్తూ ఉంటారు. పరబ్రహ్మను ఆత్మగా చూసేవాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళైనా ఉన్నారేమో చూద్దాము. కొంత మన దక్షుడు దగ్గరగా వచ్చాడు. ఇంకా తర్వాత మిగిలిన వాళ్ళెవ్వరూ ఆత్మగా దర్శనం చేసిన వాళ్ళు కనిపించలేదు. మనకెక్కడైనా కనిపిస్తే చూసుకుంటూ వెళ్దాం. మిగిలిన వాళ్ళందరూ మాత్రం భేదబుద్ధితో నువ్వు నువ్వు నువ్వనే మాట్లాడుతూ ఉన్నారు. రకరకాల లెవెల్స్‌లో ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవస్థలో ఉన్నారు. వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి ఎట్లా కనిపిస్తున్నదో వాళ్ళు చెప్తూ ఉన్నారు పాపము. నేను మిగిలినవన్నీ గూడా చూసుకుని, నేనెక్కడున్నాను వీళ్ళలో, ఆ చెప్తూ ఉన్న వాళ్ళలో ఆత్మతత్వాన్ని నేను ఎక్కడి నుంచి, ఏ స్థితి నుంచి దర్శనం చేస్తున్నానని చూసుకోవడానికి నాకు చాలా పనికొస్తుంది. నేను నా ప్రయత్నంలో ఉంటాను. మీకు అవకాశం ఉంటే మీరు కూడా చూసుకోవచ్చు, మీకు కావాలని అనుకుంటే. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.